హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది ప్రపంచ గుర్తింపు పొందినటువంటి యునెస్కో ద్వారా గుర్తించబడ్డటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం రామప్ప దేవాలయం. ప్రపంచంలో ఒక శిల్పి పేరు పైన ఉన్నటువంటి ఆలయం రామప్ప దేవాలయం. ఈ దేవాలయం అద్భుతమైనటువంటి చిత్రకళకి గుర్తింపుగా ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించింది గణపతి దేవుని యొక్క సేనాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు. ఇక్కడున్నటువంటి శిల్పాలను చెక్కింది రామప్ప అనే శిల్పి. ఈ ఆలయం ప్రత్యేకత కాకతీయుల కాలం నాటి ప్రధానమైనటువంటి నాట్యం పేరణి శివతాండవం. ఈ పేరణి శివతాండవం యొక్క నాట్య భంగిమలను ఈ దేవాలయం పైన చెక్కబడ్డాయి. సో లోపల మనకు వీడియో తీసుకునే అవకాశం లేదు కాబట్టి మీకు బయట నుండి చూపిస్తున్నాను. ఇక్కడే ఉన్నటువంటి శిలాశాసనాలు, దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి మహానంది, మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రకళ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేరణి శివతాండవం అనే నాట్యాన్ని రూపొందించింది జయాపసేనాని. కాకతీయుల్లో గొప్పవాడైనటువంటి గణపతి దేవుని యొక్క భావమరిదైనటువంటి జయాపసేనాని రూపొందించినటువంటి నాట్యమే పేరణి శివతాండవం. ఈ పేరణి శివతాండవానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు నృత్య రత్నావళి అనే గ్రంథంలో లభిస్తుంది. ఈ నాట్యాన్ని తిరిగి రూపొందించింది నటరాజ రామకృష్ణ. మన గత పోటీ పరీక్షలో దాదాపు 20 సార్లు క్వశ్చన్ రావడం జరిగింది. ఏమడిగింది మన గత పోటీ పరీక్షలో? తెలంగాణలో ఉన్నటువంటి పేరణి శివతాండవం అనే నాట్యాన్ని తిరిగి రూపొందించింది ఎవరన్నాడు? నటరాజ రామకృష్ణ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా శిల్పాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఎందుకంటే గుళ్ళో కూడా కొన్ని శిల్పాలు, పక్కనే ఒక ఆలయం ఉంది, అది కూడా పూర్తిగా శిథిలావస్థలోకి వచ్చింది. ఇక్కడే మీరు నందిని కూడా చూస్తే అది కూడా ధ్వంసం చేయబడి ఉంది. సో అద్భుతమైనటువంటి శిల్పకళకు ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం రామప్ప దేవాలయం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉన్నటువంటి ఆలయం. పక్కనే మీరు చూడవచ్చు అనేక శిల్పాలు పక్కన పెట్టేస్తున్నాయి. దూరంగా శిల్పాలని పక్కన పెట్టేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఒక్కసారి ఆ శిల్పకళను చూడడానికైనా వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ శిల్పకళను చెక్కారు. సో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో దాదాపు 800 క్లాసెస్ వాళ్ళ కోసమే ఉంచడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం. సో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఇక్కడే ఉన్నటువంటి నందిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది కూడా ప్రస్తుతం ధ్వంసం చేయబడింది. ఇక్కడ శిల్పకళలు మీకు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి కళాఖండాలు. ఇక్కడే ఉన్నటువంటి శివలింగం, మనకు కనిపిస్తున్నటువంటి నంది. సో ఇది అద్భుతమైనటువంటి ఆలయం. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.